రేయ్ గోవిందో, అయ్యా సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా? అల్లెంత ఎగిరిపోయినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా? మరి ఆకాశం వంగితే? ఈరోజు తారీఖెంత? ఏప్రిల్ 18, 2002 అయ్యా. గుర్తుంచుకోరా ఈ తారీఖు. కోటగిరి శేషారాయణమనే నేను 2012లో సావచ్చు, 2022లో సావచ్చు. కానీ నా పొరుగుని పరపతిని ఈ సముద్రం మీదకి ఈడ్చుకెళ్ళినోడెవడో నా చేతిలో సావాలా. ఈ రోజు నా కూతురు కాలేజీలో ప్రెసెంట్ మేయర్స్ అని పలకాల. ఈ రెండుట్లో ఏ ఒకటి జరగకపోయినా నేను చచ్చింది ఈ రోజే అన్న సమాధి మీదేసేనా. ఈ లోపు నువ్వు సత్తే ఈ ఒక్క మాటని కొడుక్కి చెప్పి సావరా. ఇది మాత్రం జరగాల. ఈ రోజు నా కూతురు ప్రెసెంట్ మేయర్స్ పలకాల. Number 1 Swati. Present, ma'am. Number 2 Shravani. Present, ma'am. Number 3 Ramya. Present, miss. Number 4 Priyanka. Present, miss. Number 5 Sangeeta. Number 5 Kotagiri Sangeeta. Number 5 Kotagiri Sangeeta. Kotagiri Sangeeta. Present, miss. తప్పు చేసాం కదా అమ్మా. అయితే ఇప్పుడే తాళి కట్టేయాసి తప్పుని రైట్ చేసేద్దాం. చేసి నగపరచాలి. ఎక్కువ అయ్యా బేబమ్మ. నాయనం గారు అక్కడ బేబమ్మ తప్ప ఎవరు కనపడలేదయ్యా. మీరే చెప్పారు కదండి మా నన్నుకున్న వాళ్ళని తీసుకెళ్ళమని. ఆడు మా తమ్ముడు, ఈయన నా కొడుకు, ఆడు మా బావండి. అయ్యా మీ కుటుంబం పరువు మమ్మల్ని దాటి బయటికి వెళ్ళదయ్యా. మీకు నేను మాట ఇస్తున్నా. రాయణం గారు మీరు మాట ఇచ్చినట్టు మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మా బతుకులేవో మేము బతుకుతామయ్యా. పద. గోవిందో అయ్యా బండితే. ఎవడాడు? నేను చెప్పాను కదరా రాయణం, వయసు వచ్చిన ఆడపిల్లని గడప దాటించుందని. బయటికి పంపిస్తే అది చదువు ఒకటే నేర్చుకోదని నాకు ముందే తెలుసు. చెప్పువాడెవడా? అది చెప్పదో ఆ కుక్కెవడో మనమే కనిపెట్టాలి. దాని ఒంటి మీద చెయ్యకండి. రోడ్డు మీదున్నోడెవడో ప్రేమిస్తున్నాడనే వాడితో వెళ్ళిపోయింది కదా. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో
తెలియాలి కదా. కనకం, అయ్యా. బేబమ్మని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు పో. గోవిందో, అయ్యా రేపటి నుంచి బేబమ్మని నువ్వే కాలేజీకి తీసుకెళ్ళరా. అలాగే ఇంకా కాలేజ్కి వెళ్ళేదంటావేంట్రా? సంపి పడేక. సంపాల్సిందే దాన్ని కాదు, ఆడిని. సంపేస్తారా నిన్ను? ఉల్కో పలకవేట్రా. అయినా జాలయ్య కొడుకు రాయనం గారు అల్లుడు అవుతారంటే మీ నాన్నెందుకు వద్దంటారా? కానీ రాయనం గారు అల్లుడు జాలయ్య కొడుకంటే రాయనం గారు ఎలా ఒప్పుకుంటారు రాసి? అరే ఆసి, అరే ఏటది తీరు? ఆ రాయనం ఒడ్డున ఆగిపోయాడు కాబట్టి సరిపోయింది. ఒక్కడుగు ముందు కేసుంటే సముద్రం సాధ్యం చెప్పేసేది. నా మాట నా పిల్లని మర్చిపోరా రే. ఆ పిల్లనిస్తే రాయనం గారు సచ్చేదాకా మీ ఇల్లు మీవే అన్నాడ్రా. 150 కుటుంబాల బతుకుల కంటే నీ పేమే గొప్పదనుకుంటే నీ ఇష్టం వచ్చే చోటికి పో. మీ నాన్న మాటిని బేబమ్మని బాగానే తీసుకొచ్చేసావు రాసి. అడుగులో తీసుకెళ్ళాడని తెలిస్తేనే రాయనంగా మన ఇల్లు మీదకి వచ్చేసాడు. అది నువ్వే అని తెలిస్తే మరి ఆసి అన్నం తినగలరా? ప్రతిరోజు సూర్యుడు అరే ఆసి, ఏంట్రా ఇది? రాత్రంతా ఇక్కడ కూర్చున్నా చచ్చిపోతారా? సడి చేసే ప్రతి పాట నీవు సేమోనని వింటున్నా. నిన్నే నా నిన్నే వెతికిందే నా కన్నే. మరిచావే నాతోనే. గోవిందో, అయ్యా ఊళ్ళో కుర్రాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంచండ్రా. అలాగయ్యా. ఎవరిని వెతుకుతున్నామో, ఎందుకు వెతుకుతున్నామో ఎవరికి అనుమానం రాకుండా వెతకండ్రా. ఎవరి పేరు నువ్వు? గ్రంథం సుబ్బారావు గారు అబ్బారండి. ఆడపిల్లల కాలేజ్ దగ్గర మగపిల్ల ఏంట్రా తిరిగేస్తారు? ఏండే ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు పో. ఇక్కడ ఉండడం మంచిది కాదు కానీ విశాఖపట్నం మీ పెద్ద ఇంటికి పోయి 10 రోజులు ఉండవు. ఎక్కువ ఏడుగోయింది ఇలా వచ్చో? ఆయన గారు ఓట్లన్నింటికి రంగులేసుకొని చెప్పారు. కుర్రాళ్ళంతా ఊళ్ళో ఉన్నారా? ఊళ్ళోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తారేటి? మీ ఊడెక్కడా? ఆడకెళ్ళాడు. పొలాల అమాస వెళ్ళేదాకా బోట్లు సముద్రం మీదకి వెళ్ళకూడదు కదా. అదేదో అలవాట్లో పొరపాటుగా వేసాను. ఆ రోడ్డు మీదకి వెళ్ళినట్టున్నాడు. అడుగు వస్తాడు. సరే జలయ్య, వస్తాను. ఓటు రంగులేటకి మీ ఓటు కూడా పంపిస్తూ.
వస్తా. ఆడపిల్లల కాలేజ్ దగ్గర ఇడికెళ్ళరా కొట్టడరా. కోటగిరి శేషారాయణం నా ముత్తాత, నా పేరుకి మూలం. ఆయన్ని కలవడానికి బ్రిటిష్ దొర మా ఇంటికొచ్చినప్పుడు బూట్లు ఈదుగుమ్మం దగ్గర వదిలేసి వచ్చేవాడట్రా. అదిరా మా ముత్తాత పరువు. ఆ పరువే మా ముత్తాత మా తాతకిచ్చాడు. మా ముత్తాతలు తాతలు పెంచి పోషించిన 125 సంవత్సరాల పరువు 18 ఏళ్ల కూతురు వల్ల పోతుంటే కాపాడుకోలేకపోతున్నాడు రా ఈ రాయణం. గోవిందో, ఇన్ని ఫోటోల్లో ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఒక్క ఫోటో ఇచ్చిందిరా. ఆ రోజు చారయ్యగాడు నా కూతుర్ని అప్పగించేటప్పుడు ఆడి కొడుకు నా కూతుర్ని ఎందుకలా చూశాడో నాకెప్పుడు అర్థమైందిరా. ఈ ఆల పొలాల అమావాస్య కదరా. అవునయ్యా. ఒరే గోవిందో, అయ్యా. పక్కూరోళ్ళకి వాళ్ళకి ఇంకా గొడవలున్నాయి కదా. ఉన్నాయ్యా. ఉన్నాయి కదా. ఉన్నాయ్యా. ఉన్నాయా? ఉన్నాయ్యా. ఆరోగ్యం బాగుందా? జాతర బాగా జరుగుతుంది. మీద చెయ్యెత్తనా? ఏంటే చూడు మావయ్య, ఒంటి మీద చెయ్యెత్తనాడు. ఏట్రా ఇది? నువ్వు చూసావా? అరే ఆడపిల్ల సిగ్గించి చెప్తుంటే అయినా మీ ఊరోళ్ళు పాడిపోతే అంత. ఊరు గురించి మాట్లాడబాక.
ఆసి వాళ్ళ నాన్నని చంపేశారు బేబమ్మ. నిన్న రాత్రి మాకు పక్క రోజుకి గొడవైంది. ఆసి కూడా బాగా దెబ్బలు తగిలేశాయి. ఆసి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడికి వచ్చి పండుగ అన్నయ్య ఏమైందన్నయ్య ఈ టైంలో ఫోన్ ఏంటి? ఈ ఇంటి ఆడపిల్లని కన్నీళ్లు పెట్టి పంపించేశానని రోజు నాన్నపడే బాధ చూడలేకపోతున్నాను. అయినా నీ మొగుడు చేసిన తప్పుకి నువ్వు నీ కొడుకు ఏం చేస్తారులే. అదే దగ్గరలో మంచి ముహూర్తాలు ఉన్నాయన్నావు కదా, కనుక్కొని చెప్పు. నా కూతురే నీ ఇంటి కోడలు. ఇది రాయనం మాట. అలాగే అన్నయ్య. ఆడపిల్ల హద్దు దాటిందన్న ఈసయం ఇల్లు దాటకూడదంటే చేసుకోబోయేవాడు మనింటోడై ఉండాల. అరే ఆసి ఆసి బయటకెళ్లే ముందు బైబిల్లో వాక్యం చదివించాలరా. అయ్యా, బేబమ్మ కనిపించట్లేదు, ఎతకండ్రా. అయ్యా, ఊళ్ళో ఈ సీఎంకి తెలియకూడదు. సైకిల్ మీద సైలెంట్ గా వెళ్ళండి. రాసి వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం. రా. నేను రాను. నా ముందే మా నాన్నని చెప్పేశారు. అది ఇక్కడ నా కళ్ళ ముందే కదులుతుంది. ఇలాంటప్పుడు అడగడం కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ ఈ టైం దాటిపోతే మీ నాన్నలాగే నేను నీతో ఉండను ఆసి. అదే పోదాం. వదులు. అయ్యో రాకపోతే నేను చచ్చిపోతాను ఆసి. అది కాదు, నా మాట విను. బేబమ్మ నీకు మాట చెప్పాలి. బేబమ్మ
నువ్వు రారా అన్నయ్య. పొద్దు పొద్దున గుమ్మం ముందు కూర్చున్నారేటి? 5 వీడిని గడప దాటించేసామన్నారు పంతులు గారు. తర్వాత వర్జం మీద ఉందంట కదా, అందుకే నేను వీడు వచ్చేసావు. బావగారు వాళ్ళంతా వెనకమాల వస్తున్నారు. ఏటే అయ్యా అది పర్వాలేదు చెప్పు. బేయమ్మ గారు ఒరిస్సా వెళ్ళే గూడ్స్ బండి ఎక్కేశారయ్యా. తెల్లారితే నిశ్చితార్థం కావాల్సిన పిల్ల గురించి ఏంట్రా మాటలో? గోయిందో అయ్యా నువ్వు వెళ్ళి చూడరా. సరేనయ్యా. అయ్యా బేబీ గారు జోలు పడుకున్నారయ్యా. ఫ్యాన్సీ చూడేసి వచ్చాను. ఒరేయ్ గోవిందో, అయ్యా రేపటి నుంచి బేబమ్మని నువ్వే బండ్లో కాలేజీకి తీసుకెళ్లరా. అలాగయ్యా. 90 ప్రకాష్ గాడి షాపులో తెల్ల కాగితాలు పుస్తకాలు కొనడం ఆక్కూడదు. బేబమ్మ ఇస్త్రీ బట్టలు నలగడం ఆక్కూడదు. అలాగయ్యా. బేబమ్మ కాలేజ్ హాజరు పట్టీలో ప్రెసెంట్ మిస్ అని పట్టం ఆక్కూడదు. ఏటే? అలాగయ్యా. అలాగే. ఈ రోజు జరగాల్సిన నిశ్చితార్థానికి శకునం బాలేదని చెప్తావో, శాస్త్రం ఒప్పుకోలేదని చెప్తావో, ఆడపిల్లకి ఈలు కాలేదని చెప్తావో, ఏం చెప్పుకుంటావో చెప్పుకో. నువ్వు ఏదైతే ముహూర్తం పెట్టుకున్నావో అదే ముహూర్తానికి నా కూతురి నీ ఇంటి కోడలవుతుంది. ఏంటి?